జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పెద్దపులి సంచారం వారం రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మోత్కురావుపేట గ్రామంలో గత వారం రోజులుగా అడవి ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని తెలుసుకున్న అడవి శాఖ అధికారులు గారింపు చర్యలు చేపట్టారు. పులి పాదముద్రికల ఆధారంగా అడవిలో అడుగడుగున పెద్దపులి జాడ కోసం ఆరా తీస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం గ్రామ శివారులో పశుగ్రాసంను తినేందుకు వెళ్లిన 3 ఆవులపై పెద్దపులి దాడి చేయడంతో ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు మోత్కురావుపేట శివారు, చందుర్తి మండల శివారులో పులి పాదముద్రిక ఆధారంగా వెతుకుతున్నారు. వారం రోజులుగా పెద్ద పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు, రైతులు, ఇతర పనిచేసే వాళ్ళు పనులకు వెళ్లడం లేదు. అయినా పెద్ద పులి జాడను అధికారులు కనిపెట్టకపోవడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. గత వారం రోజులుగా మా గ్రామం పరిసరాల్లో పులి సంచరిస్తున్న సమాచారంతో ఫారెస్ట్ శాఖ అధికారులు అప్రమత్తమై పులి పాదముద్రల సేకరణ నిమగ్నై ఉన్నారు. అందులో భాగంగా గత వారంలో పులి వేరొక ప్రాంతానికి తరలి వెళ్ళిందని అంతా భావించినప్పటికీ గత రాత్రి మా ఊరి అటవీ ప్రాంతంలో మా గ్రామానికి చెందినటువంటి ఏనుగుల నారాయణ అనే రైతుకు చెందినటువంటి 3 ఆవులపైన పులి దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 3 ఆవులు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాయి. వాటికి ప్రొద్దున సమాచార నిమిత్తము ఫారెస్ట్ అధికారులు మరియు వెటర్నరీ అధికారులు ఇచ్చేసి ఆవుకు చికిత్స అందించడం జరిగింది. అందులో భాగంగా పులి పాదముద్ర సేకరణ కూడా జరుగుతూ ఉంది. సో ఈ దుర్ఘటన వల్ల మా గ్రామ ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ చాలా అడలిపోతున్నారు. పులి ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందన్న భయంతో ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. కావున దయచేసి అటవీ అధికారులు ఎక్కడున్న పులిని బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదిలేసి మా యొక్క గ్రామానికి మేలు చేయవలసిందే విజ్ఞప్తి. ఈరోజు మోత్కురావుపేట శివారులో మాకు ప్రొద్దున్నే ఒక ఇంటిమేషన్ ప్రకారం మేము వచ్చినాము. ఇక్కడికి వస్తే 3 గేదెలకు పెద్ద పులి ద్వారా ఇచ్చేయడం జరిగింది. అవి ఒక మెడ భాగంలో పట్టుకొని చీరడం జరిగింది. వాటికి మేము లోకల్ వెటర్నరీ గవర్నమెంట్ డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ కూడా చేపించి ఆ ట్రేసింగ్ కోసం మా టీమ్స్ ఉన్నాయి. మా టీమ్స్ వాళ్ళు కూడా వెతుకుతారు. పెగ్ మార్క్స్ కూడా దొరికాయి. అవి లొకేషన్ పెగ్ మార్క్స్ దొరికాయి. అవి కూడా ఇక లోకల్ గ్రామ ప్రజలు, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరి సమక్షంలో కూడా ఇచ్చేసి ఊర్లో వాళ్ళకు కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాం. అయినంత మటుకు వాళ్ళ పశువులను దూరంగా ఊర్లో కట్టుకోమని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫారెస్ట్ అంచులో కట్టిరు కాబట్టి ఈ ఇన్సిడెంట్ అయింది. ఇది వాళ్ళ ఇంట్ల దగ్గరనో ఎక్కడనో కట్టుకుంటే ఈ ఇన్సిడెంట్లు కావని వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇది మీ మీడియా ద్వారా మేము ఇది చేస్తున్నాం. ఓకే.